తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యలు ఏపీని ఒక షేక్ చేస్తున్నాయనే చెప్పొచ్చు. రైట్, మీరు షేక్ అయ్యారా? అసలు ఆయన వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు షేక్ అయ్యారా? మన ఓటోలకు తెలుసు కాబట్టి అంత షేక్ అవ్వు. ఏమని తెలుసు మీకు? అంటే ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, ఆయన కూడా అబద్ధం ఆడుతున్నాడని కదా మీ అభిప్రాయం. కాబట్టి మీరే షేక్ అవునప్పుడు, మీరు షేక్ అయితే ప్రజలంతా షేక్ అవుతారు. మీరే షేక్ కానప్పుడు వాళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళే అంటే మనం ప్రజల యొక్క అండర్స్టాండింగ్ని తక్కువ అంచనా వేసుకోక్కర్లా. అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఇప్పుడు మీరు వచ్చినారు, మీరు మాట్లాడుతున్నారు, ఆంధ్రజ్యోతిని నాతోటి తిట్టించారు. నేను మామూలుగా అయితే నా దోమ నేను పోతుంటే మీరు వచ్చి మీ మైక్ పెట్టి ఏంటి నీ అభిప్రాయం అన్నారు, నేను తిడతాను, వాళ్ళు అబద్ధాలు రాస్తున్నారబ్బా అని చెప్పాను. అట్లాగే సోషల్ మీడియా అంతా కూడా చాలా మార్పులు వచ్చి చాలా విస్తారంగా వీటన్నింటినీ ఎప్పటికప్పుడు జనానికి తెలిసిపోతున్నాయి. అదే అబద్ధపు టైటిల్, అది తప్పు టైటిల్ అయితే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు? పయ్యావుల కేసు ఎందుకు మద్దతుగా మాట్లాడాడు? విచిత్రం ఏంటంటే జనరల్గా ఎలక్షన్ ముందు ఏదో ఓ పార్టీని బుధాన్ని వేసుకుని మోసారంటే అర్థం ఉంది. అదేమిటో దరిద్రం కర్మ. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇప్పటికి కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అయ్యే అబద్ధాలు, అదే మోత. అది అసహ్యంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళ రోతరాతలు ఇవన్నీ చూస్తే వీళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఫ్యాక్షనిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు రామోజీరావు రాధాకృష్ణ అని అభిప్రాయం నాకు కలుగుతాం. ఓడిపోతామనే భయం ఉంటుంది కాబట్టి కాస్త గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అని చాలా చాకచక్యంగా చెప్పారు పీకే గారు. పీకే గారా? పీకే గారు చెప్తే చూస్తారుగా, మీరే చూస్తారు కదా. పీకే గారు పనిగట్టుకొచ్చి చెబుతున్నాడంటే ఆయన ఏమైనా సర్వే చేశారా? ఆయన ఒకప్పుడు సర్వే సంస్థ ఆయన చేతిలో ఉంది, ఇప్పుడు ఆయన చేతిలో లేదు, ఆయన దాంట్లో లేడు. ఆయన పనిగట్టుకుని ఎలక్షన్ ముందు రోజు వచ్చి చెప్పాడంటేనే కుట్రని. ఎలక్షన్ ముందు రోజు అట్లా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు, ఇచ్చి ఇట్లా చెప్పకూడదు, ఇచ్చాడంటేనే కుట్ర. కాబట్టి అది ఆయనకి తెలుసు, వాస్తవం ఏంటో జరిగేదేంటో ఆయనకి తెలుసు. అంటే ఆయన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది నా. ముఖ్యంగా ఏపీలో ఇప్పటికీ బెట్టింగ్ల ప్రవాహం జోరుగా కోట్లల్లో సాగుతుంది అంటున్నారు. మీ ప్రభుత్వము మా ప్రభుత్వం అంటూ ఏం చెప్తారు? వీటిలో మనం బెట్టింగ్ మొదట్లో బాధని కానీ ఇప్పుడు తగ్గినాయి అంట. మొదట్లో అసలు వైసీపీకి 53 సీట్లు రావని చెప్పి పందాలు మొదలు పెట్టారంట. అది బెట్టింగ్ కంపెనీ వాళ్ళు ఆడే గేమ్ అది. లేకపోతే అసలు అంత పెద్ద వేవ్ ఉన్నప్పుడే 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి 67 సీట్లు వస్తే ఇప్పుడు 53 సీట్లే వస్తాయని వాడెవడో చెప్పటం ఏంటి? వీళ్ళు పందాలుగా అటువంటి పిచ్చోళ్ళు అయితే తప్ప. ఒకటి, నేను పందాలకి ఎవరిని కాయొద్దని చెప్తాను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నష్టపోతారు, ఎవరో ఒకళ్ళు లాభపడతారు. ఇది నష్టపోయే వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే కదా. ఒకటి, పందెం కాయకూడదు. 2, ఈ పందెపు యాప్లు ఇవేవో వస్తాయట, వాళ్ళు ఇవన్నీ టెన్షన్స్ పెడతారట. గెలుస్తారు గెలరు అట్లుంటేనే కదా పందాలు కాసేది. ఇప్పుడు సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు వస్తాయి అన్నారనుకోండి, ఎవడు కాస్తాడు పందెం? ఎవడు కాయడు కదా. మహా కాస్తే 150 రావు, 149 వస్తాయి. ఇట్లాంటి పందాలు కాసుకోవాల్సిందే తప్ప అది అధికారంలోకి వస్తుందా రాదా అనే టెన్షన్. టఫ్ ఫైట్ అంట ఈయన తేలిపోద్ది, 95, 100 అటా ఇటా అన్నారనుకో టెంప్ట్ అవుతారు. టీడీపీ అభిమానులు టెంప్ట్ అవుతారు, వైసీపీ అభిమానులు టెంప్ట్ అవుతారు. మధ్యలో బాగుపడేదేవాడు? ఆ పందెం నిర్వహించేవాడు. సో అది ఉదాహరణకి నాతోటి నిన్న ప్రొద్దుటూరు నుంచి ఒక ఆయన వచ్చాడు కలిసి. అక్కడ ఏంటి టైట్గా ఉందంట కదా. నేనన్నా టైట్ లేదేం లేదు సార్, ఈ పందిగాళ్ళు అన్ని చోట్ల ఇట్లాగే చేస్తున్నారు, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళా ఇది చాలా టైట్గా ఉందని వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని ఇద్దరి మధ్య టెన్షన్ పందాలు కాయించాలి. ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి అన్నారు. అయితే జగన్ గారు వీటన్నిటికీ చెక్ పెట్టాడు. ఎప్పుడైతే ఆయన 151 మించి వస్తాయన్నారో తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమ్మ ఈయన ఏదో చెప్పాడంటే ఏదో ఉండుంటుందేమో అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు కదా. ఆయన నమ్మకం అయింది. అట్లా కాకుండా చంద్రబాబు గారు లేదు మాకే 150 వస్తేనే ఇంతవరకు చెప్పాడా? ఆయన కామ్గా అమెరికా వెళ్ళిపోయాడు. ఈయన 151 మించి వస్తాయని చెప్పి వెళ్ళాడు. ఎవరిది విశ్వాసం మీరు ఆలోచించుకోండి. ఈ పందిగాళ్ళని నమ్మాలా వద్దా అన్నది మీరే తీసేయండి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ ఒక్క నియోజకవర్గం మీద 20 కోట్లకు పైగా బెట్టింగ్లు సాగుతున్నాయి అనేది. 20 కోట్లు ఏంటమ్మా, 100 కోట్లకి వెళ్తాయి. నిజంగా పందాలంటూ జరిగితే 100 కోట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. 2009లో చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పాపం కాపు సామాజిక వర్గం వారు చాలామంది ఇట్లా పందాలు కాసి ఆస్తులు కోల్పోయారు, కోట్లు నష్టపోయారు. 2014లో జగన్ అధికారంలోకి వస్తాడని నమ్మి రెడ్డి సామాజిక వర్గం వారు భారీ ఎత్తున పందాలు కాసి వాళ్ళు నష్టపోయారు. 2019లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని నమ్మి కమ్మ సామాజిక వర్గం వారు పిచ్చి పందాలు కాసి వాళ్ళు నష్టపోయారు.
సో ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు నష్టపోతుంటారు. సో యాతావాత ఏంటంటే ఈ పందాలు మంచిది కాదని చెప్పాలి ఒకటి. రెండు, ఈ పందాలు వెనక ఉన్న స్వార్థం ఏంటంటే మధ్యలో నిర్వహించేవాడు బాగుపడతాడు, వాడి వ్యాపారం వాడు చేసుకోవడం. కాబట్టి ఆ పందాల ఆధారంగా మీరు డెసిషన్ తీసుకోవద్దు. పందాల ఆధారంగా తీసుకుంటే నష్టపోతారు. నాకు 2004లో బాగా గుర్తు. 2004లో తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఏంటి ఎట్లా ఉంటుంది అన్నాడు. నాకు అర్థమైంది. ఏమిటి పందెం ఏమైనా కాస్తున్నారంటే ఈ అన్నాడు. కాయమాకండి, కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది కదా. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేటట్లున్నారు, కాంగ్రెస్ గెలిచేటట్టుందని చెప్పారు. దాంతో ఆయన ఆగాడంట. తర్వాత నాకు కలిసినప్పుడు ఒకసారి చెప్పాడు, ఎంత పందెం అయిపోయాడంటే ₹1 కోటి. సో ₹1 కోటి సేవ్ అయినాయి కదా ఆయనకి. సో అట్లా అయితే 2014లో కూడా నన్ను చాలామంది అడిగారు. ఎవరు అప్పుడు నేనేమి ఈ సాక్షిలో లేను, బయట వేరే ఎన్టీవీలో చీఫ్ ఎడిటర్గా ఉన్నాను. అప్పుడు కొంతమంది అడిగారు వైసీపీ వాళ్ళు ఏమంటే సార్ ఎట్లా ఉంటాయి ఎన్ని సీట్లు అంటే, ఏమన్నా పందాలంటే ఈ అంటారు. వద్దు కాయమాకండి, ఈసారి గెలిచేదట్లేదని చెప్పాను అప్పుడున్న వాతావరణాన్ని. సో అట్లాగే 2019లో కూడా చెప్పా, టీవీలో కూర్చొని మీరు నమ్మొద్దు, లగడపాటి రాజగోపాల్ సర్వేని నమ్మి తెలంగాణలో చాలామంది నష్టపోయారు, మీరు ఎవరు నమ్మొద్దని అప్పుడు చెప్పాను. సో అయినా కూడా కొంతమంది నమ్ముతారు. మన నాబోటి వాళ్ళు చెప్పేది నమ్మరు. అట్రాక్షన్ అనమాట అది. డబ్బులు వచ్చేస్తే కుప్ప వెనక్కి దాచుకోవాలని తాపత్రయంలో కొందరు అట్లా పందాలు కాస్తారు. ఆ కుప్ప ఇంకోళ్ళకి కూడా వెళ్ళొచ్చు, వీళ్ళకే రావాలని లేదు, ఎవరో ఒకరు నష్టపోతారు కదా అనేది నా పై.